ఒరే మబ్బే డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి, ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? యముండా ఏంట్రా, నువ్వు దుర్యోధనుడివి, లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి అటు కాదు ఇటు తిప్పు. మాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9:15కి. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు, అయినను పోయి వచ్చేదా? అటు లైన్ జంపా, అతనితో ఉన్నచో కంపు. ఏంటిది? డ్రామా, నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100, 200. 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ, ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఏ ఆ కిరీటం తీసి పక్కన పెట్టుబో. ఎందుకలగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోరబో. మీతో పెట్టుకోము. కృష్ణ, నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా ఏం చెప్పు? అంటే సింధు నువ్వు ప్రియా ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాక దావు కొడుతున్నా దాన్ని కొట్టట్లేదు. ఇదేంట్రా డ్రామా? అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకెవరున్నారే సింధు. పీజే బావా అమ్మా, అయినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు సార్, వేరే క్యారెక్టర్ ఇవ్వండి, ఇరగదీసేస్తాను. కృష్ణ, ఈ 3 వాటిలో ఒకటి పట్టుకోను. ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా, ఉన్నను పట్టుకోనిదా. అమ్మిరాజ్, ఇతనితో డేంజర్ ఏం లేదుగా. సింధు కావాలరా? అన్ని నన్ను అడుగుతారేంటి? వాడు 100 వేసాడు, వాడిని ఏం అడగరా? మీరు బందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేది కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టు. రాజన్, రాజన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్న, నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తితో దెబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతమంది కన్ఫ్యూజ్ లో వేరే వేలు పట్టుకున్నాను. ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా. ఐ డోంట్. నాకు తెలుసుగా, ఐ క్యాన్. నిష్క్రమించను, గన్నము తప్పినది. షరతులు పెడతావరా శరత్చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లరేసాను, 4 కూడా వేయలేకపోతున్నావు. గొడవ చేయడం తప్పు, పద. బావా ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది కానీ ఎవరు అనుకుంటారా? నేనేనా? అవా ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం పద. ఓకే దుర్యోధన, గుడ్ నైట్. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రష్టలై సార్ పరిచయింతురు. నేను పాస్ అయిపోయాను తెలుసా. పొరపాట్లు అలా జరుగుతుంటా లేరా, పోయి కూర్చో. బెల్లు కొట్టారు, మీరు పోండి. ఒక్కలేని వాళ్ళు వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు బంధువులందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థం అవుతుందిరా? నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. అడవి రాంబాబుకు వివరాలొద్దు,
మనిషి ఎవడో చూపించు. వాడు అడవి మనిషి. తెలుసు, ఎలా? వాడు అడిగే మనిషి. ఆ? అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి. అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి? ఇప్పుడు మీ ఆవిడ నువ్వు వదిలేయాలి కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది కరెక్ట్ కదా? వదిలే. వదిలేస్తా. మరి మావాడు? వాడు అమ్మాయిని వదిలేస్తాడు, మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఏయ్, ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటారా నువ్వు? అరే ఏంట్రా చూపు. నేను కొట్టకూడదు చిన్న. బండలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లే లో లాక్ అర్థం కావట్లేదు. నేను కొట్టకూడదు సామే. ఏంట్రా అర్థమైంది? 1 minute. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50. 20కి ఇయ్యి. కుదరదమ్మా. చిన్న బ్యాట్ ఎందుకు? ఏంట్రా ఇప్పుడు క్రికెట్? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా ఎయ్. ఇవ్వనమ్మా. గిట్టుబాటు అవదమ్మా. ఎందుకమ్మా ఇది? రత్తమ్మ. రత్తమ్మే. ఎందుకేవ్వు? సూపర్ అమ్మా. ఎక్కువ చెప్తున్నావ్. ఒరేయ్, ఎవడ్రా అది? దొంగ సచ్చినోళ్ళారు. ఉండండిరా, మీ పని చెప్తాను. ఈ రక్తం అంటే ఎలా కొలంగా ఉందిరా? సచ్చారా నా చేతిలోని? ఆగండి. సచ్చినాడు. దూరికాడు. దొంగచ్చిపడ్డారా? పాడుకోకేదవా. ఈ లవ్వులు గొడవలు ఇవన్నీ నీకు ఎందుకయ్యా? ఇవన్నీ వదిలేయ్. నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు, ఎప్పుడు? రాత్రికి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర. వైన్స్ దగ్గర. ఓకే. 3 క్వార్టర్ లోపలికి వెళ్ళినాయి సార్. మ్యాటర్ బయటికి రాదే. ఇంకో 3 క్వార్టర్ల లోపలికి వెళ్ళినా మ్యాటర్ ఇదే. మందా? ఎస్. ఓ మంచి అకేషన్ పెట్టు. మనిషికి 1 క్వార్టర్, ఒక 500 రూపాయల నోటు కొట్టు. అన్ని ఓట్లు నీకే. అవతల సింధు సార్. చిన్నదని బొందా, అది ఇంతమందికి పంచలేదు కదా. కానీ కాలేజీలో సగం మంది అమ్మాయిలే కదా, వాళ్ళు బాటిల్స్ ఏం చేసుకుంటారు? వాళ్ళ బాబుకో బాయ్ ఫ్రెండ్ కో ఇచ్చుకుంటారు. వర్కౌట్ అవుతుందా? 60 ఏళ్ళ ప్రజాస్వామ్యం వర్కౌట్ అయింది ఈ ప్లాన్ మీదే. డబ్బులున్నాయా? దానికి నా వేరే ప్లాన్ ఉంది. అక్కర్లేదు. ఓకే, ఉంది. వాడు ఒకటి కూడా అవసరం కదా. పంచింగ్ స్టార్. అవును నీకే. ఐడియా సచ్చి. మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా పుణ్యం ఉంటుంది తల్లి. ఇంకా రాలేదేంటి? 5 రూపాయలు ఇస్తారా? టీ తాగుతాను. 5 రూపాయలు ఇస్తే టీ తాగుతావా? 20 రూపాయలు ఇస్తాను ఎంట్రీ దగ్గర. ఏంటి ఇంత లేట్? సిటీ లైఫ్ మిస్ అయ్యావా బావా? నో, కొత్త ఫ్రెండ్స్, ఫ్రెష్ ఎయిర్, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా. నీ కార్ ఎక్కడ బావా? కార్ అంటే విలేజ్ రోడ్స్ అంత కంఫర్టబుల్ గా ఉండదు కదా అని బైక్ మీద వచ్చా. ఇదా? అందే. నా ఫ్రెండ్ ఫ్యామిలీతో బయటకు వెళ్తారంటే జాగ్రత్త, తర్వాత వచ్చలే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే స్టూడెంట్ ఎలక్షన్స్లో నేను గెలిచి తీరాలి. గెలవకపోతే లైఫ్లో ఇంకా అడుక్కు తినాల్సిందే. నువ్వు ఇట్రా. ఎవడు వీడు? నేను చంపేస్తాను రా. మినిమం 5 లక్షలు కావాలి. తెచ్చారా? ఇవాళ సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అమ్మో రాజా. నో డిబేట్, నో ఎలక్షన్స్. ఇలా ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నించినందుకు నిన్ను అనర్హుడిగా ప్రకటించి సింధుని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేయమని కమిటీని కోరబోతున్నాను. అది రేపటి నుండి నీ గురించి అందరూ చండాలంగా మాట్లాడుతుంటే విని ఎలా తట్టుకోగలను? ఆడవాళ్ళ మనసుని మీ మగవాళ్ళకి ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఎప్పటికీ దీని మనసు నేనెందుకు అర్థం చేసుకోవాలి?
ఎక్కడికి? పీజే ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. నువ్వు లైట్ తీసుకో, మేము వెళ్ళిపోతున్నాం. ఈ పీజే గాడి 5 లక్షలు ఖర్చు పెట్టి చిందిని ప్రెసెంట్ చేశాడు రా. పీజేది మాత్రం ఉంచి మిగతా బయటపడే. అలాగే. బయలుదేరండి. రాజన్న, నేను పూటకు కూడా గడవనండి రాజన్న. నన్ను వెళ్ళమనదు రాజన్న, ప్లీజ్. తప్పు అయిపోయింది సార్. మా అయ్యకి విషయం తెలిస్తే చంపేస్తారు సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. బతకలేక ఇంత దూరం వచ్చినోని రాజన్న, తిరిగి వెళ్ళడానికి టిక్కెట్ కూడా డబ్బులు లేవు సార్. నేను వెళ్ళాను సార్. తప్పు చేసింది పీజే, మమ్మల్ని అనమంటారండి సార్. వాడేం తప్పు చేశాడు రా? వాడు వెధవా. వాడేం చేస్తాడు అనుకున్నానో అదే చేశాడు. ఆ విషయంలో నేను కరెక్ట్ రా, నాకు బాధగా లేదు. కానీ మీ మీద నమ్మకం ఉంచాడు రా, తల వంచుకునేలా కొట్టాడు రా. నువ్వు రా. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళాం సార్. ప్లీజ్ సార్. అలా అనుకు రాజన్న. అప్పుడు ఫ్రెండ్ కోసం చేసాం అనుకున్నాను రాజన్న. ఇప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే తెలుస్తుంది మేము ఎంత తప్పు చేసామో. సార్ ఇప్పటి నుంచి ఎవరేం చెప్పినా మేము మీ స్టూడెంట్స్ లాగే ఉంటాం సార్. మేము మారం సార్. మా నాన్న అంటే నాకు ఇష్టం సార్. మా నాన్న మీద ఒట్టే చెప్తాను సార్. తప్పురా, అలా అనకూడదు. ఎదగాలనుకునేవాడిని దిగజార్చడానికి ఒక్క బురదగుంట చాలు. ఇంకొక్కసారి మీరు వాడితో కనబడితే నాకు కనబడక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి ఏదైనా తినేసి పడుకోండి. లేవనరా. లే. ఆ తేజోవంతుడైన బ్రాహ్మణ పుత్రుని చూసి అనిరట జనులు, ఎరా కన్నబాబు, ఏడి మీ పద నిర్దేశకుడు, గర్వి, జోదరి, తాగుబోతు, వాచాలుడు, ఎందులోనూ ప్రావీణ్యం లేని ప్రవీణుడు, ఏడిరా? ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు సన్యాసి అనిరట జనులు. మాట్లాడుతున్నాం కదా, ఆడపిల్లదే వాన పడి బడి తెచ్చిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు చదవకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే, ఎంత కావాలో చెప్పు. వద్దులే. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు. వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అయ్యో నా అమ్మాయి. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఇక్కడ ఆగు. జెంట్స్ నాట్ అలౌడ్. థ్యాంక్స్ బాబు. రండి రండి, త్వరగా రండి. అవి వర్షంలో తడవకు నాన్న. లోపలికి రా. ప్రవీణ్, లోపలికి రా నాన్న. ప్రవీణ్, నా మాట విన్నా. లోపలికి రా. వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. తడిచిపోతాయేమో. ప్రవీణ్, రా. మొత్తం తడిచిపోయావా? జలుబు చేస్తుంది. వర్షంలో ఆడదే చెప్పానా? ఆగండి. ప్రవీణ్ జయరాం రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. ఇన్నిసార్లు తాతగారికి అల్లరి చేయటం ఇష్టం ఉండదండి.
నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి, ఈనాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్న. ప్రవీణ్, నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది, బ్రతకడం కష్టమేమో. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ ఈ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే ఉంటా. బాబు ప్రవీణ్, నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను. నా కోపం, అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం, జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం, ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా నడిపించడానికి 400 మందికి నాయకత్వం వహించే బాధ్యతని అప్పగించడం సరైనదని నేను భావించాను. అందుకే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాల్సిందిగా సూచించాను. మేము కోల్పోయిన జీవితాన్ని కూడా నీవు పొంది పరిపూర్ణంగా జీవించాలన్నదే మా కోరిక. ఇట్లు మీ తాతగారు. సార్, బాబాయ్ అని పిలవరా. నాకెందుకు చెప్పలేదు సార్? ఏం చెప్పమంటావురా? మీ నాన్న మొండితనం ముందు నువ్వు చిన్న పిల్లాడేవురా. వాడు నేను చదువుకునేటప్పుడు వాడిని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నువ్వు వచ్చి 3 నెలలాగా అయింది. అయినా చెప్తే వినే రకాల నువ్వు మీ నాన్న. అరే, ఊరుకో ఊరుకో, కమాన్, ఏడవకు. ఏంటది? నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికైనా. గిల్టీగా ఉంది బాబాయ్, ఓడిపోతానే అని భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. వెళ్ళు, ఆలోచనలు ఆపి నిద్రపో. పొద్దునే మాట్లాడుకుందాం. ఓ ఏట్రా అమిరాజు, ఈతలా కాదా లోన వర్క్ చేస్తున్నాం. అవునరా, మన ఊరు తిరునాళ్ళు డాన్స్ కట్టిస్తున్నారు ఏంటి? కట్టించాలరా, మనకి ఎవరన్నా తెలుసా ఏంటి? మనం ఎక్కడ అజ్ఞానంలో. అదిగో ఆడొస్తున్నాడు చూడు. మన రాత్రి మంగమ్మ కాలేజీలో డాన్స్ కట్టించింది ఆడే కదా అన్నాడుగా. ఏమయ్యా, మాకు కూడా మాట్లాడి పెడతావు ఏంటి? ఏమయ్యా, అది కాలేజీ అనుకుంటున్నావా, సాలిపప్పు అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి వచ్చి ఊరు పక్క తీసినావు కదా మా ఆయన సచ్చినోడా, నీకు జిమ్మాడా? డాన్స్ కట్టి చెల్లు. ఏంట్రా చూపు ఎలా
అమ్మిరాజు ఉన్నావా? అమ్మిరాజ్ అంటే నేను ఇక్కడ వచ్చాయి. బంపర్ ఆఫర్. అరే బయటగా నిజం చెప్పు, నువ్వే కొట్టావు కదా ముసుకేసి. నన్నే కుమ్మేశాడు. ఇది ఖచ్చితంగా ఆడిపనేరా. ఎవడో కుమ్మేశాడు రో. పీజే గారు మనుషులు ఎవడరా కొట్టాడు? కొట్టింది నేనైతే మిగతా వాళ్ళని ఎవరు కొట్టారు ఏం అర్థం కావట్లేదు. నువ్వు వాడిని కొట్టడానికి వెళ్ళావని తెలుసు. వాడిని ఒక్కడిని కొడితే అనుమానం వస్తుందని అందరం తలా రూమ్లో దూరి కుమ్మేశాం. డౌట్ మన రూమ్ మీద రాకూడదు కదా, అందుకే అందరం దెబ్బలు తినట్టు నటించాం. మీరు ఆపండ్రా. ఏరా నువ్వు తాగుతావా? నేను తాగను అంది. నాకు మందలవట్లే కాదు, ఇది నీచమైనది, నిజాలు మాట్లాడిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇది పట్టుకోరా. ఏరా పిజే, మన కోసం మనం నిజాయితీ ఒక్క పని చేసుకోలేమా? డబ్బిచ్చి మందిచ్చి కొట్టి నువ్వు మంచోడు అనిపించుకుందాం అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళకి అంటే బేసిక్ గా నీలాంటి వాళ్ళకి 10 మందిలో దండేసి దండం పెడతారు, కానీ తన కొడుక్కి ఏ తండ్రి నీలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపించరా? నిజాయితీ ఒక్క మంచి పని చేయరా. మేమంతా రెడ్డి పెట్టుంటాం. ఎక్కడైతే మనం తల దించుకున్నామో మళ్ళీ అక్కడే తలెత్తుకు తిరిగేలా చేయాలరా పీజే. అవునరా, ఈ అడ్డదారులు ఇంకొద్దు. జనం మెచ్చినవాడేరా నాయకుడు అయ్యేది. నలుగురికి నచ్చే పని చేసి అందరినీ కలుపుకుపోరా, అంతేగాని ఇలా ఒంటరి అవ్వద్దురా. నేనేం చేయాలరా? ఏంట్రా ఇది? పీజేఎస్ఎఫ్ అంటే పిల్ల జమీందార్ స్టూడెంట్ ఫోర్స్. నువ్వు ముందు నాడు మేమందరం నీ వెంటే ఉంటాం. ఏరా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఒక చిన్న పొరపాటు వల్ల ప్రవీణ్ తప్పుకున్నాడని మనందరికీ తెలుసు. అయితే స్టూడెంట్ సమస్యలు తెలుసుకోవడానికి అధికారం అవసరం లేదు అని పొలిటికల్ హిస్టరీలో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మా అభిప్రాయం కూడా అదే. సో మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇట్టే పరిష్కరించేస్తాం. వచ్చే సంవత్సరం గెలవడానికి ఇప్పటి నుంచే మామప్ప. మన కాలేజ్ లో ఒక ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేస్తావా? చెప్పండి, ఏదైనా సరే సెకండ్స్ లో సాల్వ్ చేస్తా. అది నువ్వే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పదండి వెళ్దాం. దయచేసి ఆగండి ప్లీజ్. కూర్చోండి, అందరూ కూర్చోండి. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చే వారం హాఫ్ ఇయర్లీ, ఇంకా సిలబస్ కాలేదు. వైస్ ప్రిన్సిపల్ కావాలని అటు సైన్స్ లెక్చరర్ ఇటు ఆ ఉద్దండ పిండం తెగ కొట్టుకుంటున్నారు. మీకు చేతనైతే వాళ్ళిద్దరిని క్లాసులకు వచ్చేలా చేయగలరేమో ప్రయత్నించండి అయ్యా. అది కూడా మీకే ఎందుకు చెప్తున్నావో తెలుసా? సైన్స్ మీరు కలిసి మందు కొట్టే బ్యాచ్ కాబట్టి. ముందా పని చేసి చూపించండి. మిమ్మల్ని నమ్మాలో లేదో తర్వాత చూద్దాం. పదండి వెళ్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ అంత ముందు ప్రిన్సిపాల్ ఇద్దరు నా స్టూడెంట్సే. ఇంకా 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు కదా. నేను వైస్ ప్రిన్సిపాల్ అవడం తప్ప? అసలు మనం లేకపోతే సైన్స్ లేదు, సైన్స్ లేకపోతే ఈ కాలేజే లేదు. అటువంటప్పుడు నేనే వైస్ ప్రిన్సిపల్ ఎందుకు కాకూడదు? మీరు కొట్టనంటే చెప్తా. చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అని అటు కమిటీ ఇటు లెక్చరర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారండి. నన్ను వద్దంటే చెప్పండి, మానేస్తాను. ఖాళీ కాలేజీకి తెలుగు చెప్పుకోవాలి మీరంతా. ఇప్పుడు నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్తున్నట్టు సైన్స్ కూడా తెలుగులోనే చెప్పాలరా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఈ వేధవ కూడా నా శిష్య పరమాణువే. అందుకే మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అన్నది స్టూడెంట్సే నిర్ణయిస్తారు. ఓటింగ్కే పోదాం. ఇంత గొప్ప ఐడియా ఎలా? ఓ, ఇది మెడికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నువ్వే కదా చెప్పింది జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు. మీకు ఓకే కదా సార్? నాకోకే. మీరు సిద్ధమా మాస్టర్? ఓకే స్టూడెంట్స్, ఓటింగ్కి వెళ్తున్నాం. కానీ ఓటేసేటప్పుడు వాళ్ళకే ఎందుకు ఓటేస్తున్నారన్నది వెనకాల రాసి మరీ ఓటేయండి. ఓటింగ్కి సిద్ధమేనా? ఓకే బాబు, మా తండ్రులు మా తాతలు తాతల తాతలు మీ కాడ తిండి తినక గంజి తిని గంజి తాగి పని చేస్తుంటే చెప్తా కొడతావా బాబు? ఏ కౌన్ రే, కిస్ ముర్గినే ఉస్కో పాత్రదానం దియా? మీరే కదా అతను పాత్రదానం ఇచ్చింది. చేతకాని పని ఎలా చేయమంటారు? ఏంట్రా యజమాని చెప్పుతో కొట్టాడని చెప్పే ఫీలింగ్ కదా. డైలాగు నోట్లోంచి కాదురా, దిల్సే ఆనా. ఇన్నాళ్ళు చెమటోడ్చి రక్తం విరిగేలా కష్టపడి పని చేస్తుంటే, డబ్బు మదంతో అనరాని మాటలంటూ తిడుతుంటే, మనిషిలా ట్రీట్ చేయకుండా కొడుతుంటే కడుపు రగిలి ఆ మంట కళ్ళల్లో కనపడాలిరా.
ఏ రాజా, నేను ఇంతప్పటి నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని పెంచానే. నువ్వు ఒకటికి వెళ్ళినా ఒరే అన్న మా బాబే కదా అనుకున్నాయి ఈ ముసలోడిని అందరి ముందు చెప్పెట్టి కొడతావా? ఏ దొరవని అహంకారమా? దొరవని అహంకారం ఇది నాటకం. శభాష్ శభాష్ పీజే, బహుత్ అచ్చా హై. డైలాగ్ మార్చావు అయినా పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ ఆధార కొట్టేశావు, సీన్ పండించావు. యహీ హమ్కో చాహియే. చాలా బాగా చేసావు ప్రవీణ్. బాగా ప్రాక్టీస్ చేసావా? అదేం లేదు మేడం, ఒకప్పుడు నేను అలా ప్రవర్తించేవాడిని. అప్పుడు నాకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియదండి, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఓటింగ్ లో మన సైన్స్ సార్ గెలిచారా? కంగ్రాట్ సార్, మీరే గెలుస్తారని మా అందరికీ తెలుసు. ఆయన ఎక్కడున్నారేంటి? మీకోసం అందరు వెయిటింగ్. తలెక్కడ పెట్టుకుని చచ్చిపోవాలని ఆలోచిస్తున్నాను పూజ. అదేంటి సార్? ఇన్నాళ్ళు నేను తాగి తిరుగుతుంటే నన్ను అందరూ అడ్మైరింగ్గా చూస్తున్నారు అనుకుని పెద్ద మగాళ్ళ ఫీల్ అయ్యాను. కానీ స్టూడెంట్స్ నా గురించి ఏం రాశారో చూడు. సార్, మీరు సబ్జెక్టు పరంగా అద్భుతమైన లెక్చరర్, కానీ సిగరెట్ తాగి క్లాస్ రూమ్ లోకి వచ్చి లెసన్ చెప్తుంటే ఊపిరి బిగబట్టి వినాల్సి వస్తుంది సార్. తాగి రోడ్డు మీద పడున్న మిమ్మల్ని చూపించి ఈయనే మా సైన్స్ లెక్చరర్ అని చెప్పడానికి చాలా బాధగా ఉంది సార్. మీరు పాఠం చెప్తుంటే బాగా అర్థమవుతుంది, కానీ చెప్పేటప్పుడు మీ చేతులు ఎక్కడెక్కడో ఎందుకు పడి తడుముతుంటాయో మాత్రం అర్థం కావట్లేదు మాస్టర్. అయినా మీరు చెప్పే సైన్స్ మాకు కావాలి. వాళ్ళకి నాతో ఉండే అవసరమే వాళ్ళ చేత ఓటేయించిందే తప్ప ఇష్టం కాదు. అందరికీ నాలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ తెలిసినప్పుడు నేను వయస్సుగా ఉండడం, ఒక సీనియర్గా, ఒక మంచి మనిషిగా ఉద్దండం గారే వయస్సుగా ఉండాలి. పీజే ఉద్దన్న గారికి సీరియస్ అంట. తండ్రి లాంటి వాడు కష్టం అంటున్నారు పీజే. సార్, ఈసారి తట్టుకుంటాడో లేదో. ఏం జరిగి అయ్యా, నీ చేతిలో ఓడిపోయినని ఆవేశపడి ఆయాసం తెచ్చుకున్నారు. పాపం ఊపిరి అందక ఎగశ్వాసకు వచ్చారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కొట్టి అడావిడి చేసే మాస్టర్ని చూశాను, కానీ ఇలా మంచం మీద వెళ్ళి చూడండి. మామూలంగానే ఇలా జరిగింది. పోటు వేసేటప్పుడు దాని వెనకాల రాసాం, మీ మనవరాలి వయసున్న అమ్మాయిలని కూడా చూడకుండా కొడతారు, మీకెందుకంత కోపం అని. అవునండి, తప్పంతా నాదే మాస్టర్ గారు. మీరే గెలిచారు. మన కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్ మీరే. లేవండి మాస్టర్ గారు. మీరు మాకు మాట ఇచ్చారు సార్, తెలుగు చచ్చిపోయే ఒక్కరోజు ముందు చనిపోతానని. మేము తెలుగు చావనేవాను సార్, మిమ్మల్ని కూడా. అయినా ఇదంతా నా వల్లే జరిగింది సార్. ఇంకెప్పుడు మళ్ళీ ఇలా జరగకుండా చూసి సార్, అది మళ్ళీ మళ్ళీ కాదురా, మళ్ళీ. నాకెంత చెప్పినా మళ్ళీ 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 వస్తుంది సార్. కొట్టండి సార్, కొట్టండి. కొట్టనురా, ఇంకెవరిని కొట్టను. నేనే కోపం తగ్గించుకుంటాను. ఒరే సైన్స్ కాకి మాస్టర్, వైస్ ప్రిన్సిపాల్ నువ్వేరా? లేదు మాస్టర్, సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, కానీ సంస్కారం మీలాంటి వారిని నేర్పాలి. ఇంకొంతకాలం మా ముందు నడిపించండి.
లీడర్ సీన్ తో పీజే గారి కాలేజీలో మంచి పేరు వచ్చిందిరా. ఈ వంకతోటి ఆడు కాలేజీలో ప్రెసిడెంట్ అయిదామని ప్లాన్ గీస్తున్నాడు రా. ఆడు ప్రెసిడెంట్ అయితే నాకు సింధుకి బాగుంటదిరా. రే ఓయ్ కాలేజీలో మన కులపోలే ఎక్కువ మంది ఆడికి ఎలా ఆడతారు అంటే వాడు ప్రెసిడెంట్ కాకుండా ఆపగలిగేది నువ్వే అదెలారా? ఒరే మబ్బు, నువ్వు అమ్మిరాజు కాదురా డ్రమ్ రాజు. వచ్చే ఏడాది నువ్వే ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యి. అంతే అంతే అమ్మి రాజు